నీటి భద్రతపై ప్రణాళికలు సిద్ధం చేశామని పెన్నా డెల్టా చైర్మన్ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఆయన కొవ్వూరులో ప్రణాళికాబద్ధంగా 100 రోజుల పాటు నీటి భద్రతపై చర్య తీసుకున్నామని, ఇది ప్రభుత్వ ప్రోగ్రాంగా గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘాల అధ్యక్షులు, అధికారులు హాజరయ్యారు. నీటి భద్రతపై ప్రణాళికలు సిద్ధం చేశామని పెన్నా డెల్టా చైర్మన్ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఆయన కొవ్వూరులో ప్రణాళికాబద్ధంగా 100 రోజుల పాటు నీటి భద్రతపై చర్య తీసుకున్నామని, ఇది ప్రభుత్వ ప్రోగ్రాంగా గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘాల అధ్యక్షులు, అధికారులు హాజరయ్యారు. మనము ఒడిసి పట్టాలి, ఒడిసిపట్టిన నీటిని స్టోర్ చేసుకోవాలి, స్టోర్ చేసిన నీటిని భూగర్భంలో కన్వర్ట్ చేసుకోవాలి, భూగర్భంలో సాచురేషన్ అయిన తర్వాత స్టోర్ చేసిన నీటిని మన నీటిపారుదల కోసం వాడుకోవాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశము. ఆ ఉద్దేశము ఈ మిషన్ని ఏకధాటిగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ, అన్ని మండలాల్లోనూ, అన్ని కాన్స్టిట్యున్సీల్లోనూ మనము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అందులో ఈరోజు కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో మనము గంగవరం క్రాస్ దగ్గర మేడం గారి ఆధ్వర్యంలో మనం ఈ ప్రోగ్రాం ఈరోజు మనం స్టార్ట్ చేయడం జరుగుతున్నది. ఈ ప్రోగ్రాం నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతనున్నది. అవైలబిలిటీ వాటర్ని హౌ బెస్ట్ యూ కెన్ యూటిలైజ్, అంటే ఏ రకంగా మనం వాడుకోవాలి, భూగర్భంలో ఉన్న అంటే నీటి లోపల ఉన్న సిల్టేషన్ ఏ రకంగా తీసుకోవాలనేది లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మనము దానికి సిల్ట్ తీసేసి దాని కెపాసిటీని పెంచడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామంటే ప్రతి ఒక్క నీటి బొట్టుని మనము యూటిలైజ్ చేసుకోవాలి. ఎస్పెషలీ వర్షాకాలంలో మన శ్రీశైలం నుంచి వచ్చే వాటర్, అంటే కృష్ణా బేసిన్లో వాటర్, మనం వాడే వాటర్ అంతా కృష్ణా బేసిన్ వాటర్. కృష్ణా రివర్లో మన శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి అంటే శ్రీశైలం డ్యామ్లో ఉండే వాటరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా క్రాస్ అయ్యి పెనక్చర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా వెళ్ళి అక్కడ నుంచి నిప్పులవాగు, గాలేరు రివరు, తర్వాత కుందూరు రివరు, తర్వాత పెన్నా రివర్ కడప జిల్లాలో ఆదినివాపాల ఆంటికట్ట ద్వారా కలిసి పెన్నా రివర్ ద్వారా మన సోమశిల రిజర్వాయర్లో రావడం జరుగుతుంది. ఆ సోమశిల రిజర్వాయర్ నుంచి మనం సంగంలో వాటర్ వచ్చింది. ఆ సంగం నుంచి లెఫ్ట్ సైడ్ మన కనిగిరి మెయిన్ కెనాల్ ద్వారా నీళ్ళు తీసుకొచ్చి కనిగిరి రిజర్వాయర్లో పెడుతున్నాం. మీడియం ఇరిగేషన్ దాంట్లో అత్యంత ఎక్కువ కెపాసిటీ ఉండే రిజర్వాయర్ కనిగిరి రిజర్వాయర్. 3.457 అంటే నాట్ ఎ స్మాల్ జోక్. ఈ కాలంలో 3.57 టీఎంసీ, ఇంత పెద్ద కెపాసిటీ గల టీఎంసీ రిజర్వాయర్ కట్టాలంటే ఈ రోజుల్లో మినిమం 2005 నుంచి 6,000 కోట్లు. ల్యాండ్ ఎక్విజిషన్ వర్క్ కాంపోనెంటే 2,000 అనుకుంటే, ల్యాండ్ ఎక్విజిషన్ 5,000 ఎకరాలు 4 షో సబ్మర్షన్ ఉంది. దీనిపైన 5,000 ఇంటూ మీరు ఈ భూముల లెక్కల్లో మీకు తెలుసు 1 ఎకరా ఎంత, దాని ప్రకారం లెక్కేసుకోండి. దగ్గర సుమారుగా 5,000-6,000 కోట్లు విలువైన రిజర్వాయరు నిధి మీ సమక్షంలో ఉంది. ఆ నిధిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన, అంటే పబ్లిక్ పార్టిసిపేషన్, పబ్లిక్ తర్వాత నీటి సంఘాలు వాళ్ళపైన ఉంది. నీటి సంఘాలు ఉన్నది ప్రజల తరపున మాతో మమేకమై మేము డిపార్ట్మెంట్ చేసే పనిని 50% వాళ్ళు భుజస్కంధాలపై చేస్తున్నారు. ప్రతి ఒక్క స్టేజ్లోనూ వాళ్ళు పరిశీలి చేస్తున్నారు. కారణం నీటి బొట్టుని, లీకేజ్ అయిన నీటి బొట్టుని నివారించాలి. ప్రతి ఒక్క నీటి బొట్టుని మనము మన జ్యూరిడిక్షన్లో ఉండే ఆయకట్టు నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇక్కడ సదరన్ ఛానల్ కేఎం ద్వారా మొత్తం సదరన్ ఛానల్ ఉన్నది. ఈ కనిగిరి సిస్టంలో 3 కాలువలు మెయిన్. ఒకటి ఈ పైడేరు ఛానల్, రెండోది ఈస్టర్న్ ఛానల్, మూడోది వస్తే సదరన్ ఛానల్, తర్వాత న్యూ వేరు, తర్వాత ఎలమంచిపాడు చిన్న ఉన్నాయి. అందులో సదరన్ ఛానల్ అని ఉన్నది. మొత్తం టోటల్ లెంగ్త్ 38 కిలోమీటర్లు. అందులో మనము 19.1 km దగ్గర ఇప్పుడు ఉన్నాము. దీని కింద 38,000 ఎకరాలు, అంటే డైరెక్ట్ ఆయకట 38,000 ఎకరాలకి మనము ఈ 4 మండలాలు అనగా బుచ్చి, కోవూరు, కొడవలూరు, విడువలూరు 4 మండలాల్లో 38,000 ఎకరాలు డైరెక్ట్ ఆయకట్టుగాను, సుమారుగా 10 నుంచి 15 ఎకరాలు ఇండైరెక్ట్ ఆయకట్టుగాను ఈ కాలువ మనకి ప్రసాదిస్తుంది. ఈ కాలువ పైన సుమారుగా 40-50 ఓటీ స్లూయిస్లు ఉన్నాయి. ఈ ఓటీ స్లూయిస్లో ఉండే షటర్స్ కూడా నంబర్ ఆఫ్ ప్లేసెస్లో మనకి డ్యామేజ్ కావడము, ఆ ఓటీ స్లూయిస్ ద్వారా ఎక్కడ పడితే అక్కడ వాటర్ వేస్టేజ్ కావడము అనున్నది మనం అబ్జర్వ్ చేస్తున్నాము. తర్వాత ఇది పురాతన కాలంలో కట్టినటువంటి కెనాల్ సిస్టమ్. ఇది బ్రిటిష్ వాళ్ళు 1870-1860లో కట్టినటువంటి సిస్టమ్. ఇది మొన్నే ప్రాజెక్ట్ చైర్మన్ గారు అన్నారు, ఇది కనిగిరి రిజర్వాయర్ కట్టినప్పుడు 6 టీఎంసీలు ఈ రూపాంతరంగా ఈ రోజుకి మన దగ్గర 130-150 సంవత్సరాల దీని చరిత్ర. వర్షాకాలం అప్పుడు భూమిలో నీటి లభ్యత 3 మీటర్లు ఉండాలి.
మామూలుగా సమ్మర్ వచ్చినప్పుడు 6 మీటర్లు ఉండాలి. అంతకంటే మించి ఎక్కడైతే 6 మీటర్ల కంటే మించి ఎక్కడైతే లోతుగా వాటర్ వెళ్తుందో ఆ ఏరియాలో వాటర్కి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది అనేది మన అనాలిసిస్ ప్రకారం చెప్పారు. దాని ప్రకారం మనం ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ఎక్కడైతే తక్కువ స్థాయిలో నీటి భూగర్భ మట్టం తక్కువ స్థాయిలో ఉంటుందో అక్కడల్లా కూడా పలు రకాల కార్యక్రమాలు చేపట్టాలి. మనది డెల్టా మండలం కాబట్టి మన దగ్గర ఉండే నీటిని సక్రమైన పద్ధతిలో వాడుకొని ఎక్కడ వేస్టేజ్ పోకుండా చూడటం ఒకటి. గ్రామ స్థాయిలో ఎక్కడైనా కుంటలు లాంటివి కానీ చిన్నవి ఉంటే అలాంటి వాటికి సంబంధించి పూడికి తీసుకొని అక్కడ నీరు నిల్వ ఉంటే మనకి వాటర్ రీఛార్జ్ అనేది బాగా జరుగుతుందని ముఖ్యమంత్రి గారు ఇది 3 నెలలకు సంబంధించిన ఈ ప్రోగ్రామ్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొంటారు. కాబట్టి మనకి ఈ డెల్టా మండలంలో ప్రధానంగా నీటి సంఘాల వారి పాత్ర దీంట్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి కూడా మా కృతజ్ఞతలు. రిజర్వాయర్లు అయితేమి, నదుల్లో ఉండేటటువంటి వాటిని అయితేమి అన్నిటిని కూడా రైతులకి చివరాయికట్టు వరకు నీటిని అందించాలనే ఒక ఉద్దేశంతో ప్రతి కాలువని క్లీన్ చేయడం, అదేవిధంగా పోయినటువంటి షట్టర్లన్నింటిని కూడా రిపేర్ చేసుకోవడం, చెరువు కట్టలు ఎక్కడన్నా బలహీనంగా ఉంటే వాటిని రాబోయే వర్షాకాలం వచ్చే లోపల పూర్తి స్థాయిలో పటిష్టపరిచి అన్ని విధాల సన్నద్ధత ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావించారు. భూమి మీద ఉండేటటువంటి జలాశయాల్లోనే కాకుండా భూమి అంతర్భాగంలో ఉండేటటువంటి గ్రౌండ్ వాటర్ను కూడా రీఛార్జ్ చేసి భావితరాలకి కరువు నుంచి కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని 100 రోజుల్లో విజయవంతం చేసేదానికి ఈరోజు ప్రారంభించారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో మనం ఇంతకుముందే అనేక కాలువలని వారి యొక్క విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కొన్ని కాలువలు, అదేవిధంగా FDR కింద కొన్ని కాలువలన్నీ కూడా మంజూరు చేసి ఉన్నాం. వీటన్నిటిని కూడా అధికారులు త్వరితగతిన ఈ 2 నెలల్లో మనం పూర్తి చేసి 2వ కారు నీళ్లు వదిలే లోపల అన్ని కూడా ప్రణాళికబద్ధంగా వాటిని పూర్తి చేస్తారని ఆశిస్తూ